హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పైకి వినాయక విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి. నెమ్మదిగా జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాలు ఈ రోజు మధ్యాహ్నం వరకు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో రెండవ రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రచన అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. మరి హైదరాబాద్ లో మన ఖైరతాబాద్ బడా గణేష్ నిన్న నిమజ్జనం మధ్యాహ్నం అయితే జరిగింది. మరి నిన్నటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అయితే వేల సంఖ్యలో ఇంకా విగ్రహాలు అయితే నిమజ్జనానికి అయితే మనకు లైన్ చూసుకున్నాం కదా, లైన్ లో అయితే విగ్రహాలు ఇంకా తరలి వస్తూనే ఉన్నాయి. మరి నిమజ్జనం కోసం అయితే నిన్న అర్ధరాత్రి కూడా మన నిమజ్జనం కోసం నిన్న ఖైరతాబాద్ ఆ విగ్రహము ఎప్పుడైతే మనకు నిన్న మధ్యాహ్నం నిమజ్జనం అయిపోయిందో అప్పటి నుంచి నిన్న కంటిన్యూగా ఇంకా ఇప్పటి వరకు అయితే మన నిమజ్జనానికి అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి వందలు అని చెప్పలేము, మరి వేల సంఖ్యలో అయితే మనకు నిమజ్జనం కోసం అయితే లైన్ అయితే వేచి ఉన్నాయి. మరి ఇక్కడ ఇంకా కొంతమంది గత సంవత్సరంలో చూసుకుంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ గా మనకు నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు. మరి ఈసారి ఇంకా ఈ రోజు మధ్యాహ్నం కానివ్వండి లేకపోతే సాయంత్రం వరకు అయితే ఇంకా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుందని అయితే అంచనా వేస్తున్నారు. మరి ఇంకా ఈ సాయంత్రం వరకు అయితే మనం వేచి చూడాలి. ఇంకా లైన్ అయితే మనం చెప్పలేము, వేల సంఖ్యలో వస్తున్నాయి, మరి 100 సంఖ్యలో కూడా కాదు. మరి ఇక్కడ కొందరు నిమజ్జనం చేయడానికి కూడా మరి వచ్చారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు డబ్బు. ఓకే, మరి గత సంవత్సరంలో మీకు వినాయకుడు నిమజ్జనం కోసము ఏ టైంలో చేశారు? మరి ఈ టైము ఎందుకు లేట్ అయింది మీకు? లాస్ట్ టైం 10 o'clock వరకు అయిపోయినుండే, ఇప్పుడు ఇంకా కాలేదు. పబ్లిక్ ఎక్కువ ఉంది. అంటే పబ్లిక్ ఎక్కువ ఉందా లేకపోతే వినాయకుడు విగ్రహాలు ఈసారి ఎక్కువ అయ్యి లేట్ అయ్యే అవకాశం అనిపిస్తుందా మీకు? అవునవును, విగ్రహాలు ఎక్కువైనాయి. విగ్రహాలు ఎక్కువ అవడం వల్ల ఈసారి నిమజ్జనానికి లేట్ అయింది అంటారు. అవును. మరి ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉంది మీ విగ్రహము నిమజ్జనం కోసం? ఇంకొక 1 hour పడుతుంది. ఇంకా 1 hour. మరి ఇన్ని వినాయకులు విగ్రహాలు క్యూ లైన్ లో అయితే ఉన్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయి కదా, మరి ఎప్పటి వరకు అయ్యే అవకాశం అనిపిస్తుంది? మరి ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేకపోతే మధ్యాహ్నం వరకు అయితే అంచనా వేస్తున్నారు మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కంప్లీట్ అయిపోతాయని? మరి ఈ రోజు మధ్యాహ్నం వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే సాయంత్రం వరకు అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఈ రోజు అయిపోతుంది. ఇంకా లైన్ లో అయితే వేచి చూస్తూనే ఉన్నాయి. మరి నిమజ్జనం కోసం అయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే మన బడా గణేష్ ఖైరతాబాద్ నిమజ్జనం జరిగిపోయిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా ఇంకా వేల సంఖ్యలో అయితే విగ్రహాల నిమజ్జనం కోసం అయితే వేచి ఉన్నాయి. మరి మనం ఇప్పుడు రౌండ్ గా చూసుకోవచ్చు, ట్యాంక్ బండ్ రౌండ్ గా చూసుకున్నా కూడా వేల సంఖ్యలో ఎక్కడ చూసుకున్నా గణపతి విగ్రహాలు నిమజ్జనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఈసారి చూసుకుంటే మరి పబ్లిక్ తో మాట్లాడి తెలుసుకుంటే మాత్రము గత సంవత్సరము విగ్రహాలు తక్కువడం వల్ల ఈజీగా తొందరగా నిమజ్జనం అయితే అయిపోయింది. మరి ఈసారి ఎక్కువ విగ్రహాలు పెట్టడం వల్ల మరి లేట్ గా అయ్యే అవకాశం ఉందని అయితే అనిపిస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ కొందరు ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? తరుణ్. ఓకే, మరి గత సంవత్సరము చూసుకుంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ గా ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనాలు అయితే కంప్లీట్ అయిపోయాయని చెప్పొచ్చు. మరి ఈసారి ఎందుకు లేట్ అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది మీకు? లేట్ ఏం అలా ఈసారి తొందరగా అయింది లాస్ట్ టైం కంపేర్ చేస్తే. లాస్ట్ టైమే కొంచెం లైన్ ఎక్కువ ఉంది, ఈసారి కొంచెం స్ట్రిక్ట్ చేసి తొందరగా మూవ్ చేశారు. ఇంకొక మేబీ 1-2 hours లో క్లియర్ అయిపోతుంది. ఓకే, మరి నిన్న మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు నిమజ్జనము? అంటే డాన్స్ లతోనే అయితే ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? మేము 6:30, 7 o'clock స్టార్ట్ చేసినాం. అయిపోయే వారికి 2 అయింది. 2 o'clock కి లైన్ జాయిన్ అయినాం. 2:33కి నారాయణగూడ నుంచి లైన్ జాయిన్ అయినాం, మేమైతే నుంచి. ఇప్పుడు ఇక్కడ మొత్తం నెక్లెస్ రోడ్ వారికి వెళ్ళి యూటర్న్ చేసుకుని వచ్చే వారికి టైం అయింది. మరి ఇప్పుడు నిమజ్జనం కంప్లీట్ అయిపోయిందా మీది? ఇప్పుడు నెక్స్ట్ మాది. ఇక్కడ మీ వినాయకుడు ఇక్కడే ఉంది నిమజ్జనం కోసం. సో మరి ఇక్కడ రౌండ్ గా ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం విగ్రహాలు లైన్ ఇంకా క్యూ ఉంది. మరి ఈ రోజు సాయంత్రం వరకు అయ్యే అవకాశం కనిపిస్తుందా లేకపోతే మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అనిపిస్తుందా మీకు? సాయంత్రం వరకు అయిపోతుంది. మరి ఈ నిమజ్జనంకి మరి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 9 రోజులు మీరు ఎంతో ఘనంగా పూజలు కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు మన విగ్రహాన్ని అయితే నిమజ్జనం కూడా చేస్తున్నారు. మరి ఎలా ఉంది మీకు?
తొందరగా అయిపోతుంది, కొంచెం హ్యాపీగా. లాస్ట్ టైం అయితే వెయిట్ చేసినాం, నైట్ వరకు అయింది, పోయే వరకు నైట్ అయింది. నిమజ్జనమే 7:30, 8కి అయింది లాస్ట్ టైం. ఈసారి కొంచెం తొందరగా ఈసారి తొందర అయింది అనిపిస్తుంది. సో చూసాం కదా, మరి గత సంవత్సరం మరి కొందరేమో ఈసారి లేట్ అయిందని చెప్తున్నారు, మరి కొందరేమో ఈసారి ఇంకా త్వరగా అయిపోయిందని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడు ఆరో ప్రాణం. నమస్తే.